మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లనే కాదు, వాటికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి రావడం, అలాగే తల్లి, ఇంటి వాతావరణం, గృహ వాతావరణం, విద్యా సంబంధమైన వాటి మీద కొంత ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది కొంత అధికంగా ఉంది. వ్యక్తుల సహకారం కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారికి సహకారాన్ని అందించడానికి, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మిథున రాశి. అమాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఏదన్నా రుణాలు లాంటివి ఉంటే అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శ్రమను పెంచుకుంటారు. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మానసిక అలజడిని అధిగమించడానికి మీకుగా మీరు కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రధానంగా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. సింహరాశి. అమాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి అన్నిటికన్నా కూడా ముఖ్యంగా గృహం, వాహనం మొదలైన వాటి మీద దృష్టి అధికంగా ఉంటుంది. వాటికి సంబంధించిన లోన్స్ కావచ్చు, లేకపోతే వాహన కొనుగోలు కొరకు ముఖ్యులని సంప్రదించి కొత్త వాహనం తీసుకోవడం కానీ, ఉన్న వాహనంలో మార్పులు చేర్పులు చేయడానికి కానీ, గృహ సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది సామాన్యంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఎంత ఉందో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో డిస్కషన్స్ కూడా అంతే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, దగ్గర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు, నూతన ఆలోచనలు, సమిష్టిగా ముందుకెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటాయి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన అవరోధాలు లాంటివి ఎదురవుతాయి. అంటే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయడానికి మీరు ఏదైనా అనుకున్నట్లయితే ఆ కార్యక్రమంలో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా దానివల్ల కొంత చికాకులు లాంటివి అధిగమించడం మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది అవ్వడం, మాటల వల్ల వ్యక్తులతో అపార్థాలకు ఆస్కారం అనేది ఉండడం, సమయానికి ధనం సమకూరకపోవడం వల్ల కూడా పెట్టుకున్న పెద్ద పనిని కొంత ఆకస్మికంగా పోస్ట్పోన్ చేయవలసిన పరిస్థితులు రావడం, దానివల్ల మానసిక చికాకులు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు, వాటిని మంచిగా ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రణాళికలు, ఆ విషయంలో మీరు నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి చేసే కృషి మొదలైనవి అధికంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు,
కొత్త ఆలోచనలు, నూతన విధానాల్లో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా కృషితో, శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలతో పెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులున్నా ఆ ఖర్చులు ధనాన్ని మీరు రుణంగా తీసుకొని మరీ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది. ఏ రకమైన ఖర్చులు అంటే ఉన్న రుణాలు తీర్చే విషయం కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ ఉన్న ధనాన్ని మీరు రుణంగా తీసుకునైనా ముందు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దైనందిన జీవితంలో మార్పుల కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు. యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కొంత ఆలోచనలు, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి మీరు కొత్త విధానాల్లో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి వారి సలహా సంప్రదింపులు కావచ్చు, వారితో కలిపి ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కావచ్చు, వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలలో వృత్తి మీద ఎక్కువ శాతం దృష్టి అధికంగా ఉండడం, వృత్తిలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని ఆంక్షించడం, సహకరిస్తానన్న వ్యక్తులు సరైన సమయంలో ప్రతిస్పందించకపోవడం వల్ల మానసికంగా మీకు కొంత అలజడి లాంటిది రావడం, ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెడితే ఆ ప్రాజెక్టు విషయంలో నీకు రేపు సహకరిస్తామన్న వాళ్ళు ఆకస్మికంగా అది పోస్ట్పోన్ చేయడమో లేకపోతే అది ఆగడమో, దానివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వట్లేదని కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, పుణ్యబలం పెంచుకుంటారు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో తండ్రి తరపు యొక్క బంధువులతో ముందుకు వెడతారు.